దీపావళి రాబోతుంది. దీపావళి కోసం బాణాసంచా తయారీ ఢిల్లీలో నిషేధం. బాణాసంచా దుకాణాలు నిషేధం. బాణాసంచా అనేటటువంటిది తయారీ కానీ అమ్మడం కానీ కొనడం కానీ వాడటం కూడా నిషేధం. ఎందుకంటే ఢిల్లీకి ఉన్నటువంటి పొల్యూషన్ లెవెల్స్ ప్రకారం ఇది జరిగితే కనుక ప్రమాదం, అక్కడ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని. ఇది వరుసగా కేజ్రీవాల్ సర్కార్ వచ్చినప్పటి నుండి హిందూ పండగల మీద బ్యాన్ పెట్టడం అన్నటువంటిది ప్రతి ఏడాది జరుగుతూనే ఉంది. ఎస్పెషల్లీ దీపావళికి న్యాయస్థానాలు కూడా వాళ్ళకి సంబంధించి పొల్యూషన్ కాన్సెప్టుల మీద చర్చల ఆధారంగా వాళ్ళు కూడా దాన్ని అనుమతిస్తూ వస్తూ ఉన్నారు. భారతదేశంలో స్వతంత్రం వచ్చాక ఇలాగా ఏళ్ల తరబడి దీపావళి జరుపుకోకుండా నిషేధం విధించినటువంటి తొలి సందర్భం కేజ్రీవాల్ తీసుకొచ్చింది. అయితే నిజమే అనుకుందాం. మరి నిన్న కేజ్రీవాల్ వచ్చినప్పుడు బాణాసంచా కాల్చారు. మొన్న సిసోడియా జైలు నుంచి విడుదలైనప్పుడు బాణాసంచా కాల్చారు. అంటే ఆప్ నాయకులు జైలు నుండి బయటకు వచ్చినప్పుడు లేదా ఆప్ కార్యక్రమాలు మొన్న విజయం సాధించినటువంటి సందర్భంలో కానీ అట్లాంటప్పుడు బాణాసంచా కాల్చినప్పుడేమో పొల్యూషన్ ఉండట్లేదు ఢిల్లీకి. అదే దీపావళి నిర్వహించుకుంటే మాత్రమే పొల్యూషన్ వస్తుంది. అంటే ఇది కేవలం కార్యకర్తలు కాల్చుకుంటున్నారు కాబట్టి, ఇది కొంచెమే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, అప్పుడు ప్రజలందరూ కాల్చుకుంటారు కాబట్టి ప్రాబ్లం అన్నది ఆమ్ ఆద్మీ పార్టీ వాదన.